ప్రభు యొక్క బలలో పాల్గొంది నిమిత్తమే దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమను బట్టి ఈ దినాన్న ప్రేమతో మిమ్మల్ని ఆరాధించుకొరకే మమ్మల్ని అందరినీ కూడా ఆయా స్థలాల నుంచి వేదనకు నడిపించారు. ప్రభా, నీ ప్రేమ శాశ్వతమైంది. అటువంటి ప్రేమ మేడలో మీరు కనబరిచారు. అది నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం పునరుద్ధానం ద్వారా మీరు తెలియపరిచారు. నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. ప్రభా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ ప్రేమ తెలియజేయబడుతుంది. నేను దరిద్రులు, పాపులు, బలహీనులు, శత్రువులైన మాయడల నీ ప్రేమను కనపరిచావు. ఆ ప్రేమనైనా శిలువలో కూడా మీరు ప్రత్యక్షపరిచారు. మా కొరకు ఎంతగానో నలగొట్టబడ్డారు. ఘోరమైన శిలువ మరణం మీరు పొందారు. ప్రభా, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే నీ యొక్క ప్రేమ గొప్పది ప్రభా. ఆ ప్రేమ జగత్ పునాది వేయబడక ముందే మొదటగా మమ్మల్ని ప్రేమించు. నీ ప్రేమ నెరగకుండా ఈ లోకంలో నశించుకోదు. దైవకృతికి పాత్రమేంటగా నీ ప్రేమను మా ఎడల కనపరిచావు. మరొకసారి ప్రభా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఎన్నికైన వాడిని నిష్ప్రయోజకుని బలహీన ప్రభా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ కృపకు అప్పగించుకుంటున్నాను. నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:8 వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే సంఘ క్షేమ అభివృద్ధి కొరకు మీరే లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. ఫిలిప్పీ 4:13 ప్రకారం ప్రభు మీరు బలపరచుని ప్రార్థన చేస్తాను. నేను మత్తయి సువార్త 10:20 నెరవేర్చిన యోహాను సువార్త 14:26 యోహాను సువార్త 15:26 యోహాను సువార్త 16:20 ప్రార్థన చేస్తాను. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం. కేవలం మీ కృపను అనుగ్రహించుకున్నాం. ఎవరైతే ఏ బలహీనతలో వారిని జ్ఞాపకం చేసుకున్నాం, స్వస్థపరచండి, సమాధానం దయచండి. ప్రభు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత చెల్లించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి కలిపి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకుని చేసి ఆ వ్యక్తిని ఆ పాపంది రాదు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 19వ వచనం చదవండి. 19వ వచనం 20వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో మనం 19వ వచనం 20వ వచనం చదివితే ఈ శరీర కార్యాలు ఆత్మకార్యాలు కాదు. ఏ కార్యాలండి? శరీరం. కానీ కింద ఆత్మఫలం గురించి రాయబడ్డది 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికులు. ఇది ఆత్మఫలము. ఈ ఫలముల్లో మొదటిది ఏంటండి? ప్రేమ. మొదటి ప్రేమ. శరీర కార్యాల గురించి ఇక్కడ రాయబడ్డది. గత వారం కూడా చూడండి, మనం ఏ భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం? చదవండి. కొరింథీయులకు రాసిన గత వారం మనం జ్ఞాపకం చేసుకున్న భాగాన్ని చదవండి. 3వ అధ్యాయము మొదటి వచనం కానించి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతే సరళ సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. చూసారంటే అపోస్తలుడైన పౌలు గారికి ఆ కొరింథీలో ఉన్న సంఘంతో ఎలా మాట్లాడాడు ఆయన? క్రీస్తునందు పసిబిడ్డలంటండి. అక్కడ ఇంకో మాట ఉంది, శరీర సంబంధులైన మనుషులని. అక్కడ 2వ వచనం అని మీతో మాట్లాడవచ్చు. అప్పట్లో మీకు బలం చాలకపోయినాను, పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నంతో మిమ్మను పెంచదు. మీరు ఇంకను శరీర సంబంధులైన బిడ్డవాళ్ళ, ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునే వారు కాదు. సరేండి, కలహం గురించి. కలహం ఎక్కడైతే ఉంటే అక్కడ ఏముంది? వాళ్ళు ఏమైనారంటండి? శరీర సంబంధులండి. ఇంకేముంది అక్కడ? చదవండి. బలహీనులు అంట. ఎవరండి వాళ్ళు? బలహీనులని రాయబడ్డది. శరీర సంబంధం రాయబడ్డది. 4వ వచనం. ఒకడు నేను పౌల వాడను, మరొకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? చదవండి. 5వ వచనం. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు నేను నాటికి, అపోలో నీరు పోసును. వృద్ధి కలిగేవాడు దేవుడు. కాబట్టి వృద్ధి కలిగేవాడు దేవుడిలోని కానీ నాటి వల్ల నీళ్లు పోయేవాడిని ఏమీ నాటివాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొద్ది జీతము తెచ్చుకుంటాడు. జీతం ఉంది మనకు. అపోస్తలుడైన పౌలు గారు అయితే ఆ 11వ అధ్యాయం అంటారు, ప్రతి మనుషులు తాను పరీక్షించుకోవాలంటారు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే అక్కడ ఏముందంటే అసూయ ఉంది, కలహం ఉంది, వారు బలహీనులు ఉన్నారు, ప్రకృతి సంబంధులైన మనుషులు ఉన్నారు. వారికి ఎలా ఉన్నారండి? శరీర సంబంధులని రాయబడ్డది. ఏ మనుషులు అంటే వారు? 3వ అధ్యాయం మొదటి విషయం చదివితే అక్కడ రాయబడ్డది. నేను మీతో మాట్లాడు శరీర సంబంధులైన మనుషులు. అక్కడ ఏముందండి? కలహం ఉంది, అసూయ ఉంది, ప్రకృతి సంబంధులు. ఇంకేముంది? బలహీనులు అంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకళ్ళు ఏమంటున్నారంటే మరి నేను అపోల్లో వాడు అంటారు. అంటే భేదాలు ఉన్నాయి. ఈ దినాల్లో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. నేను అపోల్లో వాడును, ఇంకేమంటున్నారు నేను పౌలు వాడును, మరొకడు ఏం చెప్తున్నారండి? ఇలా చెప్తే మనం ఎవరమంట? శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. కానీ మనం అందరూ ఏమైనా రాయబడ్డదంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక ఏమైందంటే 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు అంటాడు. ఎవరండి మనం? దేవుని కుమారులు. అంటే ఇక భేదం లేదు. విశ్వాసం వల్ల మనం ఏం చేయబడ్డాం అంటే అక్కడ యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు అంటారు. 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారండి? క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తే ధరించుకున్నారు. ఇంకో మాట వచ్చేయండి, చదవండి. 28వ వచనం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఎలా ఉన్నామండి? ఏకమై ఉన్నారు, ఒకటే. కానీ అక్కడ ఏమున్నాయండి? కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఉంది. భేదాలు ఉంది, అసూయ ఉంది, కలహం ఉంది, ప్రకృతి సంబంధం అంటారు. ప్రకృతి సంబంధి అని ఎలా తెలియజేయబడుతుందని చూడండి. యోధా పత్రికలో ఒక మాట ఉన్నది. యోధా పత్రికలో మాట రాయబడుతుంది. ఇక్కడ చూడండి,
చదవలేదు 19 అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు అండి. సరే, ప్రకృతి సంబంధాలు అంటే ఎవరు? వేదాలు కలిగేస్తారు. ఈ వేదాలు ఎప్పుడైతే వస్తే అక్కడ అసూయ ఉంటుంది, అక్కడ కలహం ఉంటుంది, అక్కడ బలహీనత ఉంటుంది. ఇంకేముంటుందండి? వాళ్ళు ఎవరంట? ఆత్మ లేని వారు అంటారు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారేంటి వేదములు కలిగేస్తారు ఈ సమయంలో. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆయన తెలియజేస్తున్నాడు ఏమని? ప్రతి మనుషుడు తను తాను ఏం చేసుకోవాలండి? పరీక్ష చేసుకోవాలి. ఇది పరీక్ష సమయం. ఉదయకాలం దేవుడి ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలహం ఉంటుంది, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భేదాలు ఉండదు, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ఎవరుంటారండి? చెప్పాలి, దేవుడు ఉంటాడు. చూసాం కదా, యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి భాగాన్ని 4వ అధ్యాయం. ప్రభు చెప్పారన్నమాట, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాను మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వాడు దాన్ని నమ్ముకుని దేవుడు ప్రేమ యందు నిలిచింది. వాడు ఎక్కడి నుంచి ఉన్నాడండి? దేవుడు ఉంటాడు. ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరుంటారండి? ప్రేమ ఉంటారు. ప్రేమ ఉన్న చోట ఎవరుంటారు? చెప్పాలి. ప్రేమ ఉన్న చోట ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. సమాధానం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ఏక మనసు ఉంటుంది, ఏక హృదయం ఉంటుంది, ఏక ఆత్మ ఉంటుంది. ఇదంతా కూడా ఉంటుంది. ఇక్కడ భేదాభిప్రాయం కలగడానికి ఏంటంటే కారణం ఏంటంటే అక్కడ ఏం లేదు? ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఉదయకాల సమయంలో మన దేవుడు ప్రేమాస్తుడు, మనం ఆరాధించి ఆ ప్రేమ గురించి ఎంతగా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడినట్టు. చూసారా దేని వరకు మనం ప్రయాసపడతాం? ఉదయం లేచిన కానీ పడుకునే వరకు ప్రయాసే. మన ఆత్మీయ జీవితంలో దేని కొరకు ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండుట. ప్రేమ కలిగి ఉంటే ఏం పొందాలండి? అక్కడ ఒక మాట చూడండి, కింద పుస్తకంలో ప్రేమను వెంటాడు. ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ప్రేమ గురించి ఈ దినాల్లో అందుకే ఒక మాట ఉంటుంది. ప్రభు ఏమన్నారండి చెప్పండి? ఒక మాట చెప్పారు, అక్రమం విస్తరించినట్ట ప్రేమ అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అక్రమం ప్రేమ ఉన్న చోట ఏముంటుందండి? అక్రమం ఉండదు, క్రమం ఉండదు. ఎక్కడైతే అక్రమం విస్తరిస్తుందో అక్కడ ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే అచ్చి దినాల్లో ప్రభు రాబోతుంది, మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండటకి ఏం చేయాలండి? ప్రయాసపడాలి. చూడండి, గత దినాల్లో కలహం వచ్చింది. ఎవరెవరికి వచ్చింది? చదివాం కదా. గత ఆదివారం వచ్చిన వారు ఎవరు? చదవండి, ఆదికాండం ఆ భాగాన్ని ఒకసారి చూడండి. కలహం వచ్చింది. ఆదికాండము 13వ అధ్యాయము. దేనికి వచ్చింది కలహం? అక్కడ 13వ అధ్యాయం చదవండి, 5వ వచనం కాడి నుంచి. 12 చదవండి. 5. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్డెలు, గుడారములు ఉండేది కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలదు. అంటే అబ్రహాం కూడా ఎవరు ఇచ్చారు? అబ్రహాంతో ఎవరు ఇచ్చారండి? లోతు ఇచ్చారు. పిలిచింది దేవుడు ఎవరిని? అబ్రహాంని పిలిచారు. కానీ వెంట పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ ఏం కలిగింది చూడండి. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గుడారాలు ఉన్నాయి కనుక వారికి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలదు. ఎందుకనగా వారి ఆస్తి వారికి కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది, కానీ అక్కడ ఏం లేదండి, స్థలం లేదు. ఆస్తి మాత్రం ఎలా ఉందండి? విస్తారంగా ఉంది. 7వ అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు
కలహం పుట్టేసింది. చూసారు దేనికి కలహం వచ్చింది? వాళ్ళకి స్థలం సరిపోతల్లా. ఎందుకంటే వాళ్ళ ఆస్తి ఎక్కువైపోయింది కానీ స్థలం మాత్రం తక్కువగా ఉంది. చదవం కదా, బాగా చదవండి. వారికి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలదు. స్థలం చాలలేదు, ఆ ప్రదేశం చాలలేదు. అప్పుడు వారికి ఏం కలిగిందంటే ఏమొచ్చిందండి? కలహం వచ్చింది. అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? చదవండి. ఆ కాలమును కనానీయులు గర్జుల దేశంలో కాబట్టి అబ్రహాము మనం బంధువులు కనుక నాకును నీకును నా పశువులు కాకుండా నీ పశువులు కాదు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. మనం బంధువులు కదా, మనకెందుకు కలహం అని చెప్పినప్పుడు అక్కడ ఏం చేయబడ్డదంటే 11వ వచనం, కాబట్టి లోతు తనకి యోర్దాను ప్రాంతమంతా ఏర్పరిచింది, తూర్పుగా ప్రయాణించింది. అట్లు వారు ఒకరినొకరు. అక్కడ కలహం ఏమైపోయిందండి? చూడండి, అబ్రహాం చక్కగా ఆ సమస్యకు పరిష్కారం చేశాడు. ఆ కలహాన్ని ఏం చేశాడండి? చక్కగా మాట్లాడాడు. మన బంధువులు కనుక నీకు నాకు ఏముండకూడదు. ఈ దినాల్లో కలహానికి కారణం ఏంటి చెప్పండి? చదివే మీద గత దినాలు సామెత గ్రంథం చూడండి. సామెత గ్రంథం కలహం రావడానికి కారణం ఏంటి? 30 అధ్యాయము 33 వచనం. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపం రేఖ ఏమొస్తుందండి? అక్కడ కలహానికి కారణం ఏంటంటే ఆ స్థలం సరిపోతుల్లా. ఆ స్థలం సరిపోతలేదు కాబట్టి అక్కడ ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి ఏమొచ్చింది? కలహం వచ్చింది. అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే ఆ కలహాన్ని ఏం చేశాడండి? సమాధానం పరిచేసాడు. మన బంధువులు కదా, మనకేముండకూడదు? కలహం ఉండకూడదు. మనం కూడా ఒక సంఘానికి చెందినవారు, క్రీస్తు సంఘానికి చెందినవారు. మనకు శిరస్సు ఉన్నాడు, మనకు ప్రభు ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు, ఒక కుటుంబం, ఒక సమాజం. మనలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. కలహం ఉండకూడదు. ఐక్యత ఉండాలి. అందుకే కీర్తనకారుడు 133 సహోదరుల ఐక్యత కలిగి నివసించారు, ఎంత మేలు. కలహం లేని చోట ఏముంటుందో చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం, కలహమును దూరం ఉండుట ఘనత వస్తుంది. కోపం వల్ల ఏమో కలహం వస్తుంది. కలహం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, కలహముకు దూరం ఉండుట ఏంటంటే నరులకి ఘనత వస్తుంది. ఘనత వస్తుంది. ఒక మాట ఉంటుంది చూడండి, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం, రుచైన భోజన పదార్థాలు ఉన్నను కలహంతో కూడిన నీతి నుండి కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినట మేలు. ఎన్ని రుచికర పదార్థాలు ఉన్నా అక్కడ కలహం ఉందనుకోండి, ఆ ఇంట్లో ఏం లేదు, నెమ్మది లేదు. రుచి ఉంది కానీ కుటుంబంలో ఏముంది? కలహం. మన ఇల్లే కాదు కానీ సంఘం కూడా ఒక ఇల్లే. ఈ ఇంట్లో ఏముండకూడదంటే నెమ్మది ఉండాలి. నెమ్మది ఉండాలంటే ఏముండాలి చెప్పాలి. నెమ్మది ఉండాలంటే నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధల్లో వాక్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంతగా అన్నాడు, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ప్రేమ, ఎందుకంటే మొదట ఆయన మనం ప్రేమించి మనం కూడా ప్రయత్నించేది. ఈ కలహం లేకపోవడం వల్ల అక్కడ ఘనత వస్తుంది. చూడండి, ఇంకో మాట ఉంటుంది కలహం గురించి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, పగ ఏం చేస్తుందండి? కలహాన్ని రేపుద్ది. పగ ఏం చేస్తుందండి? కలహాన్ని రేపుద్ది. ఇప్పుడు కూడా పగ ఉందనుకోండి, ఎక్కడ ఉంటుంది పగ చెప్పాలి. పగ ఎక్కడ ఉంటుంది? చూడండి, నా మాట కూడా సామెత గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం, అంతరంగమున
పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఎక్కడ ఉంటుందంటే అంతరంగంలో ఉంటుంది. అంతరంగంలో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఆ అబద్ధికుడు ఎవరు? చదవండి, యోహాను సువార్త. యేసు ప్రభువు చెప్పారు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాలోచన నెరవేర్చుకోవచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యింది, సత్యమందు నిలిచిండివాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట. వాడు అబద్ధికుడు. ఎవరండి అబద్ధికుడు? అపవాది ఎవరు చెప్పాలి. చదివాం కదా భాగంలో, చదవండి. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడి, వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనమే. అంటే అపవాది అబద్ధకుడు. అంతరంగంలో ఏముంటుంది చెప్పాలి. పగుంచుకున్నవాడు ఎవరండి? అబద్ధుడు. దేవుని పిల్లలంటే అపవాదికి ఏంటంటే పగ. ఆ కలహాలు పెట్టడానికి కారణం ఏంటంటే అబద్ధుడే. భేదాభిప్రాయాలు కలగజేయడానికి కారణం అంటే అబద్ధుడే. ప్రకృతి సంబంధులు, అసూయ, కాలం, దీనన్నిటికీ కారణం ఏంటంటే అబద్ధుడే. అయితే అక్కడ ప్రేమ అంటే ఎవరుంటారండి చెప్పాలి. ప్రేమ ఉన్న చోట ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోట కాబట్టి ఉదయకాల సమయంలో అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్తారు, ఆది నుండి వాడు నరహంతకుడైంది, సత్యమందు నిలిచిన వాడు కాదు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు, వాడు అబద్ధకుడును అబద్ధమునకు జన్ముడైన. అంతరంగంలో భావించుకున్నవాడు అబద్ధకుడని రాయబడుతుంది. ఈ పగ ఏం చేస్తుంది అంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం ఇక్కడ ఒక భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, 13వ అధ్యాయము 22వ వచనం. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్మోనుతో మంచి చెడ్డ ఏమీ మాట్లాడుకోలేదు, కానీ తన సహోదరి తామారును బలవంతం చేసినందుకే అతని నేనేమి ఉంచాడండి? అగుంచాడు. ఎక్కడుంది పగ? అంతరంగంలో ఉంది. దేని వరకు ఉందంటే అది జరిగిన సంగతిని బట్టి. తామారుని ఏం చేశాడంటే, ఆమెను ఏం చేశాడంటే బలవంతం చేసి, ఆ సంగతిని గురించి అతడు ఏమి మాట్లాడాడు. కానీ అంతరంగంలో ఏముందండి? పగ ఉంది. ఆ పగను పెట్టి ఏం చేసాడంటే చదవండి అక్కడ 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్మోను ద్రాక్షారసం సంతోషి ఉండటం మీరు కనిపెట్టింది, అమ్మోను అపంచుడేను నేను మీతో చెప్పిన భయపడక అతన్ని పగ వల్ల ఏం కలిగిందంటే అక్కడ చెప్పేమన్నాడు. అంటే ఎక్కడ ఉంచుకున్నాడు? అంతరంగంలో పగ ఉంచుకున్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం, కీడి చేయవారు నిర్మూలమవుతారు. చూసారండి, కోపము జరిగిన సంగతిని బట్టి కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి ఏమొస్తుందండి? కలహం వస్తుంది. కోపం లేక ఏమొస్తుంది? కలహం వస్తుంది. ఆ కలహాన్ని బట్టి ఏం చేసాడు? అబ్షాలోము చంపేశాడు. చూసారండి, అందుకే ఇక్కడ లేఖనాల్లో కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే. నిజమే కదా, ఒక్కోసారి కోపం వచ్చి ఏమవుతుందండి? చాలా మందికి దేహానికి ఏమొస్తుంది కోపం వల్ల? ఏ స్ట్రోక్లు వస్తాయి? నిజమే కదా. చూసారు, అక్కడ అందుకే రాయబడ్డది వ్యసన పడకము, అది కీడికే కారణం. అందుకే కొలసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, కోపం గురించి. 3వ అధ్యాయం 21వ వచనం.
3:20 చదవండి. తండ్రులారా మీ అది కోపం పుట్టించకూడదంట. ఎందుకని? కోపం పుట్టిస్తే ఏమవుతారు వాళ్ళు? చెప్పండి. మనసు ఏమవుతుందంటే కృంగిపోతుందంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 కోపపడి కానీ పాపము చేయండి. చదవండి. సూర్యుడు అస్తమించే వరకు కోపము నిలిచి ఉండకూడదండి. నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? చదవండి. అలాగా అపవాది వస్తాడు. ఎవరు వస్తారండి? కోపం నిలిచి ఉండకూడదు. అందుకే కీర్తన గారికి ఉపయోగించేది కోపము మానుడు. కోపం వల్ల ఏం కలుగుతుంది? కలం కొడుతుంది. అదేనా అక్షరాలకు చెల్లి విషయమే ఆయన కోపం వచ్చింది, పగించుకున్నాడు, అంతరంగంలో పగించుకున్నాడు. దాని విషయం దావీదు కుమారుడు ఏం చేశారంటే చంపించేశారు. రెండో సందర్భం చూడండి, ఆదికాండము 34 ఇక్కడ దేనా కనబడుతుంది. ఆదికాండము 34 మొదటి వచనం చదవండి. లేయా యాకోబుని కింద కుమార్తె దేనా దేశం కుమార్తె చూడలేదు. ఆ దేశం వీడైన అమోరు కుమారుడు షేకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను ఆహ్వానం. ఇది జరిగిన సంగతి. ఈ సంగతిని బట్టి తన సహోదరులకి ఏం కలిగిందంటే చదవండి. 7వ వచనం యాకోబు కుమారుడు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చి అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనులకు అవమానకరమైన కార్యం అది చేయని వారి కనుక ఆ మనుషులు సంతాపం పొంది వారికి మిగుల ఆ సంగతి బట్టి కోపం వచ్చింది. ఈ కోపం వల్ల ఏం చేశారు? చెప్పండి. ఈ కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి ఏం చేశారంటే 29వ వచనం 26 చదవండి. 25 కానీ చదవండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుడు అనగా దీనా సహోదరు సిమియోను లేవి తమ కత్తులు చేతి పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేది. చంపడానికి కారణం ఏంటండి? కోపం. కోపం వల్ల ఏమొస్తుందండి? కలహం. కలహం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇది నాకు కోపాన్ని మనం చాలా సులువుగా చేసుకుంటాం. ఆ కోపం వల్ల జరిగే ఎన్నో పరిస్థితులు కుటుంబాలు ఏమైపోతాయి, స్థలాల్లో పడిపోతారు, చెడిపోతారు. అందుకే అక్కడ ఏం చేశారని చూడండి, వాళ్ళు చంపారు. ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారండి. వీరి గురించి ఆదికాండంలో చూడండి ఒక మాట రాయబడ్డది, దానికి కారణం కూడా రాయబడ్డది. ఆదికాండము 49 5వ వచనం 6వ వచనం. సిమియోను లేవి అనే వారి సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారం ఆయుధం నా ప్రాణమ వారి ఆలోచనలో చేరరు నా ఘనమ వారి సంగములతో కలుసుకుని వద్దు. వారి కోపం వచ్చి మనుషులు ఏం చేశారంటే చంపేశారు. చంపడానికి కారణం ఏంటంటే కోపం. కోపం రావడానికి కారణం ఆ సంగతి, ఆ కోపము, ఆ కలహము, ఆ ఊరిని ఏం చేశారు? వీళ్ళు చంపేశారు సమయంలో. అందుకే చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కానీ చదవండి. అవివేక తర్కములను వంశావళను కలహములను ధర్మశాస్త్రం గురించి వివాదములను దేనికి దూరంగా ఉండాలండి? కలహానికి దూరంగా ఉండాలి. అక్కడ రాయబడిన మాట కలహములకు దూరంగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ ఏం జరిగింది? ఆదికాండంలో సిమియోను లేవి ఏం చేశారంటే ఆ ఊరినంతా చంపేస్తారు, పాడు చేస్తారు. అబ్షాలోము కూడా తన సహోదరుని ఏం చేశాడండి? చంపేస్తారు. మనం కూడా కలహానికి దూరం ఉంటాం. కలహానికి దూరం ఉంటే ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. ఆనాడు అబ్రహాము అదే చేసాడు. మనం బంధువులం కనుక మనకేముండకూడదు?
కలహం ఉండకూడదు. చక్కగా సమస్యను పరిష్కారం చేస్తారు. ఏదైనా ఒక సంగతిని బట్టి కోపం వచ్చినోడు, కోపాన్ని బట్టి కలహం వచ్చినోడు మనం చేయవలసిన పని ఏంటంటే ఎలా చేయాలని అబ్రాహం వల్లే కలహానికి ఎలా ఉండాలి, దూరంగా ఉండాలి. చూడండి ఆ మాట తీపి రాష్ట్రపతి మరలా చదువున్న భాగాన్ని అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించి వాదములను, నిష్ప్రయోజనములను, వ్యర్థములను వాటికి దూరంగా ఉండాలి. కలహానికి దూరంగా ఉండాలి. కలహానికి దూరంగా ఉండాలి. చదవండి 10వ వచనం. మతభేదములు కలిగించి మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్తుంటారు, వాడిని విసర్జించు. ఏం చేయాలంటండి? విసర్జించు. 11వ వచనం. అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నాడు. ఏం చేస్తున్నాడండి? పాపం చేస్తున్నాడు. ఈ పాపం జరగడానికి కారణం ఏంటంటే చెప్పండి. ఏదో సంగతి జరుగుద్ది, దాన్ని బట్టి కోపం వస్తుంది. కోపాన్ని బట్టి కలహం, కలహాన్ని బట్టి ఏం జరుగుతుందంట చెప్పండి. అట్టివాడు మార్గం తప్పి తను తానే శిక్ష విధించుకున్నాడు, పాపం చేస్తున్నాడు. హృదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో అబ్రాహాం ఏం చేసినట్టే మన బంధువులు కనుక ఏమనుకోకూడదు, కలహానికి దూరంగా ఉండట ఏంటంటే ఘనత అంట. ఘనత అంట. మరి మనమే పరీక్ష చేసుకుందాం. గత దినాల్లో మనం ఎలా ఉన్నాం సార్ ఆలోచించుకుందాం. ఎందుకంటే మనందరినీ ప్రభు ఏం చేసినట్టు ఏక శరీరంగా చేసుకుంటాం. మనందరం ఒకటేనంట. భేదాభిప్రాయాలు లేవు. భేదాభిప్రాయాలు కలిగేస్తున్నారంటే వాళ్ళు ఎవరంటే ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధి. ఆత్మ లేని వాడు ప్రకృతి సంబంధం, శరీర సంబంధులు అంటే. అసూయ కలహం ఎక్కడ ఉంటుందండి చెప్పాలి. అది శరీర కార్యాలంట. గలతీయులకు రాసిన పత్రిక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక చదవండి. శరీర కార్యములు జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిషారము, వేషము, కలహం. ఇసరండి ఏముందంటే అక్కడ కలహం. ఈ కలహానికి మనం ఏం చేయాలంటే దూరం ఉండాలి. దగ్గరగా ఉంటే అక్కడ ఏం జరుగుతుందండి చెప్పండి. అక్కడ ఏం జరుగుతుంది? అక్షరం అది చేసి సిమియోను లేవి ఏం చేశారండి? వాళ్ళు ఏం చేశారు? ఆ ఊరినంతా కూడా పురుషుని చనివేశారు. ఊరినంతా పాడు చేశారు. మనమే పరీక్ష చేసుకుంటాం. మనం దేవుడు ప్రేమించి మనం కూడా ఎలా ఉండాలండి? ప్రేమ కలిగి ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ కలహం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ఏక మనసు, ఏక హృదయం ఉంటుంది. మరి ఆ ప్రకారం మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. మనమే పరీక్ష చేసుకుంటాం.